జీవితం చాలా చిన్నది, అందమైనది. ఈ చిన్న జీవితంలో నాకంటూ ఎవ్వరూ లేరు. ఉంటే బాగుండు అని కూడా నేను అనుకోలేదు. ఎందుకంటే ఆ కృష్ణుడు ఎప్పుడూ నాతోనే ఉంటాడు అని నా నమ్మకం. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా, నేను మీరా. ప్రతిరోజు ఉదయం ఏదో తెలియని కొత్త సంతోషం. ఏంటి అందరూ బతకడమే కష్టంగా ఉంది అనుకుంటుంటే తినేంటి ఇలా మాట్లాడుతుంది అనుకోకండి. ఎందుకో తెలీదు, వేకువజామున వేడి నీళ్లతో స్నానం, కన్నయ్య దర్శనం, కమ్మని ప్రసాదం, చిక్కటి చాయ్. ఒక చక్కని రోజు మొదలవటానికి ఇంతకంటే గొప్ప అలవాట్లు ఏం కావాలి? రోజు ఆరంభం ఎంత అందంగా ఆనందంగా ఉంటే ఆ రోజు కూడా అంతే సంతోషాన్ని తృప్తిని ఇస్తుంది. నంబరు ప్లాట్ఫామ్ పై ఉన్నది. यात्रीगण कृपया ध्यान दें, गाड़ी संख्या 1, 2, 4। ఈ మనుషులని నడిపించేది ప్రేమ, ఆడించేది ఆలోచింపజేసేది ప్రేమ. ప్రేమ ఎప్పుడు చిగురిస్తుంది? అందరి గురించి నాకు తెలియదు, కానీ నాకు మాత్రం తనని చూసే వరకు తెలియలేదు. అవును, అతని పేరు మదన్. ఈ రోజుకి 4 ఏళ్ళైంది నేను తనతో ప్రేమలో పడి. కానీ అది తనకి చెప్పే ధైర్యం చాలట్లేదు. అందుకే ఈరోజు ఎలాగైనా సరే చెప్పేయాలి అనే నిర్ణయంతో నా రోజుని ప్రారంభించాను. అయ్యో సారీ. ఎందుకో తెలీదు, అతనంటే నాకు చాలా అభిమానం. బహుశా అతని కళ్ళు తనతో ప్రేమలో పడేలా చేశాయి కావచ్చు. కన్నుల్లో అయినా కలవరమందైనా నీ తలపై గడిపిన ప్రతి క్షణం నీ ధ్యానం, నీ పేరు జపమే. ఎలాగైతే మీరాబాయి కన్నయ్య భక్తిలో పరితపించిందో, నేను కూడా అనుదినం అనుక్షణం నీ ఆలోచనలలో నన్ను నేనే మర్చిపోయాను. నీ ఇష్టాలు నా ఇష్టాలుగా మార్చుకున్నాను. ఇలా నీతో జీవితాంతం పయనించే అవకాశం నాకు దొరుకుతుందా? మనసు తనతో మాట్లాడమంటుంది, కానీ మెదడు వద్దని ఆపుతుంది. ఈ ప్రయాణం ఇలానే కొనసాగుతుందా? అసలు తనకు నేనంటే ఇష్టం ఉందా? ఒకవేళ లేకపోతే ఏం చేయను? అతనిపై నాకున్న భావాలను చెప్తే ఆలకిస్తాడా? అలుగుతాడా? నిరాకరిస్తే? నా
నా మనసులో ఉన్న అన్ని ప్రశ్నలకి అతని మౌనమే అంగీకారమా? జీవితం అనేది ఒక రైలు ప్రయాణం లాంటిది. జీవితంలో చేరుకోవాల్సిన గమ్యాలు చాలా ఉంటాయి. ఆ గమ్యం చేరుకోవాల్సిన ప్రయాణంలో చాలా కొత్త వ్యక్తులు, కొత్త పరిచయాలు పెరుగుతాయి. కలిసిన ప్రతి ఒక్కరూ వాళ్ళ చివరి గమ్యం వరకు తోడుండరు కదా. వాళ్ళ గమ్యం రాగానే దిగిపోతారు. వాళ్ళు మనతోనే చివరిదాకా ఉంటారు అని అనుకోవడమే మన మూర్ఖత్వం. నేనెవరో కూడా తెలియని తన కోసం ఇలా అయ్యానెందుకు? తనకి నేనెవరో తెలియకపోవచ్చు, కానీ అతనే నా సర్వస్వం. అతను లేకపోతే నేనుండలేనా? అవును, ఉండలేను. కానీ తప్పదు. రాధ కూడా కృష్ణుడు తనకి సొంతం కాలేదు అని తెలిసిన పక్షాన ఇలానే వేదన పడిందా? మీరాబాయికి తను ఎంతగానో ఆదరించే కన్నయ్య తన సొంతం కాలేదు అని తెలిసినప్పుడు తను ఆరాధించడం మానేసిందా? లేదు కదా. నాకంటూ ఒక కొత్త రోజు ఉన్నప్పుడు ఇంకా ఎందుకీ వేదన? తనని నా సొంతం చేసుకునే భాగ్యం లేకపోయినా జీవితాంతం ఆరాధించే ఓపిక ఉంది. ఈ జన్మకి ఇది చాలు. నువ్వేమి పోగొట్టుకున్నావని చింతిస్తున్నావు. పుట్టినప్పుడు ఏం తెచ్చావని ఇక్కడ పోగొట్టుకున్నావు. ఇక్కడ సంపాదించింది ఇక్కడే ఖర్చు పెట్టాలి కదా. ఇక్కడ అనుభవించింది ఇక్కడే వదిలేయాలి కదా. మారనిది ఏది ఈ ప్రపంచంలో? ఇక్కడ నుంచి పోయినదేది తిరిగి రాది ఈ ప్రపంచంలోకి. ఇదో పరిణామక్రమం. దీన్ని అంగీకరించటం గొప్ప సంస్కారం. ఇదే గీత సారం.
గీత సారం.